యూరోపియన్ పార్లమెంట్ ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి ఒక సమావేశాన్ని కూడా నిర్వహించింది. పెరుగుతున్న ఈ పరిస్థితిని హైలైట్ చేస్తూ యూరోపియన్ పార్లమెంట్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం అలాగే శ్రీలంకతో సహా ఈ సౌత్ ఏషియా దేశాలంతటా కూడా క్రైస్తవ సమాజాలు హింసను ఎదుర్కొంటున్నాయి, వివక్షను ఎదుర్కొంటున్నారు, హింసించబడుతున్నారు, దాడులకి గురవుతున్నారు అని చెప్పి వైలెన్స్ అగైనెస్ట్ క్రిస్టియన్స్ ఇన్ సౌత్ ఏషియా అని చెప్పి ఒక శీర్షికతో జరిగినటువంటి కార్యక్రమం ఇది. 2025 డిసెంబర్ 4వ తారీఖున బ్రెజిల్స్లో జరిగినటువంటి మీటింగ్. వీటిలో ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే ఎంఈపీలు కానీ మానవ హక్కుల న్యాయవాదులు కానీ ఈ ప్రాంతంలోని సౌత్ ఏషియాలో క్రైస్తవులపై దాడులు, బెదిరింపులు, అణచివేతలు తీవ్రమవుతున్నాయని చెప్పి ఆ విధానాన్ని హైలైట్ చేశారు. మతపరమైన మైనారిటీల రక్షణ గురించి, దాని విదేశాంగ విధానంలో కేంద్రంగా ఉంచాలి అని చెప్పి యూరోపియన్ పార్లమెంటు వారు కోరారు. అంతేకాదు ప్రాముఖ్యంగా మత స్వేచ్ఛను గౌరవించడం మీదే వాణిజ్య ప్రయోజనాలు, ట్రాన్స్పోర్షన్స్ అనేవి కండిషన్స్ పెట్టాలి అని, అలా కండిషన్స్తో కూడిన వాణిజ్యం చేయాలి అని వాళ్ళు పిలుపునిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హింసించబడిన క్రైస్తవులను సమర్థవంతంగా రక్షించడానికి యూరోపియన్ యూనియన్ అనేది బలమైన రాజకీయ ఒత్తిడి, ఆర్థికపరమైన ఒత్తిడిని వినియోగించాలని చెప్పి ఈ కార్యక్రమం తేల్చింది.